ఈ కథ దిస్ ఇస్ అబౌట్ గ్రాటిట్యూడ్, కృతజ్ఞ, మనం ఒక థ్యాంకింగ్ అనేది మెయిన్ ఇది. సో అందుకే ఈరోజు మీట్ అవ్వాలనుకుంది. సో ఫస్ట్ మన మీడియా మిత్రులందరికీ థ్యాంక్స్. మనస్ఫూర్తిగా దీనికి ఇప్పుడు ఉంది కదా రేటింగ్స్ అని మనం ఏదో ఇచ్చి అందరూ మంచి రేటింగ్స్ ఇచ్చి బాగా రాశారు. ఎక్కడో అక్కడెక్కడ ఒక రేటింగ్ తగ్గుతుంది, వాళ్ళకు కూడా నా థ్యాంక్స్. సో ఫస్ట్ మనం ఏం చేసినా దీన్ని తీసుకెళ్ళి జనానికి అప్పగించేదే మన మీడియా మిత్రులు. దే ఆర్ లైక్ కెటలిటిక్ ఏజెంట్ అంటారు అలాగా. సో మై గ్రేటెస్ట్ థ్యాంక్స్ టు దెమ్ అండ్ పీపుల్ హు హ్యావ్ సీన్ ద మూవీ. ఇప్పుడు నాగేంద్ర కుమార్ గారు చెప్పినట్టే చాలామంది, కొంతమందికి చెప్పటం తెలియదు సార్, కళ్ళ నీళ్లతో అలాగే చూస్తుంటారు. అరే ఇది దిస్ ఇస్ మై లైఫ్. ఫాదర్స్ దే ఆర్ థింకింగ్ ఇది నా కదా. అమ్మాయిలు అనుకున్నారు, ఇక్కడ వీళ్ళు కూడా అన్నారు కదా ఇది ఇది నా స్టోరీ, మీరు అన్నారు కదా నా స్టోరీ. సో దిస్ వాజ్ ఎ ఛాలెంజ్ ఫర్ మీ. ఈ కథ రాసేటప్పుడు సార్ ఎప్పుడో ఒక్కసారి నేను వన్ లైన్ అనుకున్నాను, ఈ కథ ఎలాగిది నాకు వన్ లైన్ వచ్చింది, ఒక స్పార్క్ వచ్చిందంటే దానికి ఒక చిన్న ఇది ఉంది. ఒకరోజు అనుకున్నాను సార్, ఎక్కడో ఢిల్లీ నుంచి ఒక లారీ బయలుదేరుతుంది, తర్వాత హైదరాబాద్ నుంచి ఒక కారు ఒకటి బయలుదేరుతుంది, జర్నీ స్టార్ట్ అవుతుంది వాళ్ళది. అక్కడి నుంచి అతను ఇక్కడ రావాలి, ఇక్కడి నుంచి ఈయన అటో వెళ్ళాలి. ఎన్నో ప్లేసెస్లో ఆపుతాడు, అక్కడ కాఫీ తాగుతాడు, ఇంకొక చోట్ల నిద్ర వస్తుంది, ఈ లారీలో నిద్రపోతాడు, తర్వాత మళ్ళీ బండి తీస్తాడు. ద సేమ్ థింగ్ విత్ కార్. ఇతను కూడా పోతాడు, ఎక్కడో ఆపి వాడు తెలిసిన ఫ్రెండ్స్తో హలో చెప్తాడు, కాసేపు కూర్చుంటారు, మళ్ళీ అగైన్ బయలుదేరుతుంది. ఇలాగ పోయి ఒక టర్నింగ్ పాయింట్లో గుద్దుకుంటారు సార్, యాక్సిడెంట్ అయిపోతుంది. సో దిస్ ఇస్ యాక్సిడెంట్ అంటే కొంచెం ఒక 10 సెకండ్స్ వెనక ముందు అయినా యాక్సిడెంట్ జరిగేది కాదు ఇది. సో యాక్సిడెంట్ అనేది నెగిటివిటీ, దీన్ని పాజిటివ్గా మనం ఎలా చేద్దామో అనుకున్నప్పుడు వచ్చిందే ఈ కథ.